అందరికీ ఆత్మ నమస్తే అండి. సో ఈరోజు నేను లైవ్కి వచ్చాను. బట్ లైవ్లో మీకు మాట వినిపించట్లేదు అనేసి చెప్పారు. సో దాన్నే నేను ఇప్పుడు మీకు అందరికీ వీడియో రూపంలో చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మనము చాలా చాలా బాధపడతాం కదా ఫ్రెండ్స్. ఏంటంటే అమ్మ విషయంలో అమ్మ అని పిలవగానే అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఇంతంత అలికిడైతే చాలండి. అమ్మ చాలా అద్భుతంగా మన దగ్గర మనల్ని ఏమైంది బంగారం, ఏమైందిరా అనుకుంటూ వచ్చి మనకు ఎంతోగానో మనతో కనెక్ట్ అయి ఉంటుంది తల్లి. అంటే ఎందుకండి, నవమాసాలు మోసి పెంచి కానీ పెద్ద చేసిన తల్లి కదా. ఆ మాత్రం మనతో పేగు బంధం అండి, అది రక్త సంబంధం ఎందుకు ఉండదండి. అమ్మ అని పిలిచిన ఆ పెదాలు చూడండి ఎంత దగ్గరగా అవుతున్నాయో. అంత ప్రేమతో ఉంటామండి మనం అమ్మ విషయాల్లో. అలాంటి అమ్మను మనం ఎన్నోసార్లు బాధ పెట్టాం ఫ్రెండ్స్, చాలాసార్లు బాధ పెట్టాం, తెలిసి తెలియక చాలాసార్లు బాధ పెట్టాం. సో ఈరోజు ఏం చేద్దాం, అమ్మకి అలాగే అత్తయ్యకి లెటర్స్ రాసేద్దాం. సారీ చెప్తూ లెటర్స్ రాద్దాం. మీరందరు రెడీయా? మీరు కనుక ఇవి బాధ పెట్టినప్పుడు జరిగిన తెచ్చుకున్నవి ఏంటో తెలుసా? మీ ప్రెగ్నెంట్ కాకపోవడానికి కారణం, అలాగే మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి కారణం, మీ అమౌంట్ అనేది స్ట్రక్ అవ్వడానికి కారణం, అలాగే మిమ్మల్ని మీరు రిలేషన్షిప్స్లోనూ హెల్త్ విషయంలోనూ గొడవలు రావడానికి, హెల్త్లో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం, అలాగే మీ పిల్లల మధ్య మీ మధ్య ఇంకో పర్సన్ వచ్చి రావడము, ఇలాంటివి ఎన్నో జరిగాయి ఫ్రెండ్స్. సో మ్యారేజ్ కాకపోవడానికి కూడా కారణం మీరేనని మీకు తెలుసా ఫ్రెండ్స్? సో మీరు పెట్టిన బాధలే. సో మరి ఆ బాధలను మనము ఏం చేద్దాం, తీసేద్దాం. సో ఏం చేస్తారంటే, అత్తయ్య కూడా ఒక తల్లి అని అనుకోండి తల్లియే కదా అండి. అలా చెప్పాలనుకో నా మీద ఎంతమంది కోపం వస్తుందో నాకు తెలుసు. బట్ అది నిజమే కదా. నేను కూడా ఒకప్పుడు అలాగే ఫీల్ అయ్యి వచ్చిందాన్ని, తర్వాత నాకు అర్థమైపోయింది. సో ఇప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీ అమ్మకి మీ అత్తయ్యకి లెటర్స్ రాయండి అమ్మ. మీరు ఎప్పుడైతే లెటర్స్ రాయడం మొదలు పెడతారో, రాసేసి అది యూనివర్స్కి ఇచ్చేసారనుకోండి, తర్వాత వచ్చే బెనిఫిట్స్ ప్రెగ్నెన్సీలో పాజిటివ్ అని వస్తుంది. మీ రిలేషన్షిప్స్ చాలా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న గొడవలు కామ్ అయిపోయి లవ్ రిలేషన్షిప్ పెరుగుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతూ ఉంటాయి. స్ట్రక్ అమౌంట్ రిలీజ్ అయ్యి మీ అకౌంట్లోకి వస్తుంది. బిజినెస్లో గ్రోత్ చూస్తారు. ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు ఫ్రెండ్స్. 100% చెప్తున్నాను, చాలా 100% చెప్తున్నాను. ఒక A4 సైజ్ పేపర్ తీసేసుకోండి అమ్మ. A4 సైజ్ పేపర్ తీసేసుకొని, అమ్మ నాకు తెలియదమ్మా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా బాధ పెట్టాను, నీ మనసును ఎంతగానో నొప్పించానని నాకు అర్థమైందమ్మా. అందుకు నన్ను క్షమించు అమ్మ. నేను నిన్ను ఈ విధంగా అన్నాను, నువ్వు నన్ను నా విషయంలో ఏదో చేస్తున్నావు అనేసి నేను కోపానికి వచ్చాను. అలాగే పెళ్లి విషయంలో కూడానండి, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అమ్మా నాన్నల్ని హర్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. అది కూడా తెచ్చుకుంటారండి మీరు. చాలా ఏంటి కర్మ అనేది తెచ్చేసుకుంటారు. కాబట్టి వాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్తో మీరు చాలా ఉన్నతంగా ఎదుగుతారు ఫ్రెండ్స్. సో నేను మనసును బాధ పెట్టి ఎన్నెన్నో మీ విషయంలో చాలా నెగ్లెన్స్గా బిహేవ్ చేశానమ్మా. ఒక్కొక్కసారి టైంలో నీతో మాట్లాడకపోవడానికి నీ మీద అరిచాను, నీ మీద కోపపడ్డాను. నేను చూస్తేనే నాకు చాలా చికాకు వచ్చేది. అవన్నీ నేను చేసిన మిస్టేక్స్ అని నాకు అర్థమైనాయి అమ్మ. ఐఎమ్ రియల్లీ సారీ అనేసి అమ్మకు మీలో ఉన్న ఫీలింగ్స్ మొత్తం పెట్టేసి పేపర్ మీద రాసేయండి అమ్మ. అలాగే అత్తయ్య గారికి కూడా రాసేయండి. ఏమని రాస్తారు? అత్తయ్య, మీరు నేను పెళ్లి చేసుకొని వచ్చేసాక నన్ను మా వారి మధ్య మీరు గొడవలు పెట్టడం స్టార్ట్ చేశారని నేను భ్రమపడ్డాను. దానివల్ల మీ మీద చాలా కోపంతో ఉన్నాను, గొంతు దాకా కోపంతో ఉన్నాను. అది నాది కాదని నాకు అర్థమైపోయింది. అందుకు నన్ను క్షమించండి అత్తయ్య. మీరు చాలా మంచివారు. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మీరు కూడా మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు అని నాకు తెలుసు. కానీ నాకు తెలిసి తెలియక చేసిన పొరపాటుకు నన్ను క్షమించండి అత్తయ్య. ఐఎమ్ సారీ అత్తయ్య.
అనేసి రాసేసి దాన్ని ఇంకా రాయండి. మీ ఎమోషనల్ అంటే మీరు ఏమేమి అన్నారో అవన్నీ రాసేయండి. రాసేసి బర్న్ చేశాక థ్యాంక్ యూ చెప్తూ రాయండి అమ్మకి, అత్తయ్యకి. అమ్మ, నాకు జన్మనిచ్చావు, నీకు కృతజ్ఞతలమ్మ. అమ్మ, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ప్రతిదీ కూడా అన్ని విధాల నాకు నా వెన్నంటే ఉంటూ అనుక్షణం నాకు అవసరాలన్నీ తీరుస్తూ సమయానికి నాకు అన్ని సమకూరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నావు. అందుకు థ్యాంక్ యూ అమ్మ. ఇప్పటికీ నాకు ఏది మంచో ఏది చెడో అని తెలియడానికి ఎన్నో అద్భుతాలను నాకు ఇచ్చావమ్మా. అందుకు నీకు శతకోటి కృతజ్ఞతలమ్మ. ఇప్పటికీ నాకు సలహాలు ఇస్తూనే ఉంటావు. ఏది అవసరం ఉన్నా వెంటనే నేనున్నానంటూ నా ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటావు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అదేవిధంగా అత్తయ్యకి కూడా రాయండి. అత్తయ్య గారు, మీరు నన్ను కోడలుగా స్వీకరించారు, అందుకు మీకు శతకోటి కృతజ్ఞతలు. నాకు మీ కొడుకుతో పెళ్లి చేసి నన్ను ఒక కూతురులాగా చూసుకుంటున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు. అలా ప్రతిదీ కూడా ఆలోచించి థ్యాంక్ యూ చెప్తూ రాసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రాసేసి అద్భుతంగా మహా అద్భుతంగా మీ లైఫ్ని మార్చుకోండి. రాసేసాక బెనిఫిట్స్ ఏమొస్తాయో చెప్పాను కదా. ఏం బెనిఫిట్స్ వస్తాయి? చాలా అద్భుతమైన బెనిఫిట్స్ పొందుతారు. మీరు ప్రెగ్నెన్సీలో గుడ్ న్యూస్ వింటారు. అలాగే రిలేషన్షిప్లో చాలా అద్భుతమైన రిలేషన్షిప్ పెరుగుతుంది. అలాగే స్ట్రక్ అమౌంట్ రిలీజ్ అయ్యి మీ అకౌంట్లోకి వస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయండి. చేసి చూస్తారు కదా. మరి చేసి ఇది కంపల్సరీ చేస్తామన్నవారు ఐ క్లెయిమ్ ఇట్ అమ్మ అనేసి రాయండి. నేను అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం అమ్మకి, అత్తయ్యకి ఫర్గివ్నెస్ ప్రేయర్ మెడిటేషన్ చేద్దామా మరి ఇంకా. సో అందరు కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చునేసి మీరు కళ్ళు మూసుకునేసి మీరు ఒక దీపం ముందు కూర్చున్నారనేసి విజువలైజ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కౌంట్స్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అమ్మ, నేను ఎన్నోసార్లు చాలా బాధ పెట్టాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు చాలా నిన్ను ఎంతో నొప్పించాను. నీ మనసును చాలా నొప్పించానమ్మా. అందుకు నన్ను క్షమించు అమ్మ. నాకు తెలియలేదమ్మా నేను అంతగా బాధపెడుతున్నాననేసి. ఇప్పుడు తెలిసిందమ్మా. ఎందుకంటే నేను కూడా ఒక తల్లిగా మారాకనే నాకు అర్థమైంది నిన్ను ఎంతగా అప్పుడు బాధ పెట్టానా అనేసి. ఐఎమ్ సారీ అమ్మ, ఐఎమ్ రియల్లీ సారీ. మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఇప్పుడు నిన్ను బాధ పెట్టడం వల్లనే నేను, నా ఫ్యామిలీ చాలా బాధపడుతున్నామని నాకు అర్థమైంది. మేము అన్ని ఏరియాలో స్ట్రక్ ఎనర్జీని కలిగి ఉన్నందుకు చాలా నిన్ను బాధ పెట్టడం వల్లనే అది జరుగుతుందని నాకు అర్థమైందమ్మా. అందుకే నేను నీకు లెటర్ రాశాను. సారీ చెప్తూ లెటర్ రాసేసానమ్మా. నువ్వు సారీ చెప్పానమ్మా. ప్లీజ్ అమ్మ, మమ్మల్ని ఫర్గివ్నెస్ చేయి తల్లి. ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ అమ్మ, ఐఎమ్ సారీ, రియల్లీ సారీ అమ్మా. ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చెయ్యనమ్మా. నువ్వు నా ప్రాణమని, నేను నీ ప్రాణమని నీకు తెలుసు. నువ్వు నా ప్రాణమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. నువ్వు ఉన్నంత వరకు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటానమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అలా మీరు చెప్తున్నంతసేపు మీ మీద డివైన్ లైట్ ఫ్లో అవుతుందండి. ఆ డివైన్ లైట్లో నుంచి మీ అమ్మ సోల్ ఉన్నా లేకున్నా ఆ సోల్ అనేది 2 చేతులను ఇలా పెద్దగా చేస్తూ పరిగెత్తుకుంటూ మీ వైపు వస్తుందండి. మీ అమ్మగారు వచ్చి ఎందుకురా నాన్న, ఎందుకురా తల్లి, నువ్వు ఎందుకురా కన్నయ్య అంతగానం బాధపడుతున్నావు, నువ్వేం బాధపడకు, నీ తల్లిని రా. అమ్మ ఎప్పుడు బిడ్డల్ని క్షమిస్తుంది. అమ్మ ఎప్పుడు బిడ్డలకు బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఇస్తూనే ఉంటుంది. అమ్మ కదా, డివైన్ ఎనర్జీ కదా. అమ్మ ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూస్తుంది.
అనేసి మిమ్మల్ని 2 చేతులు ఇలా పెద్దగా చేస్తూ మీ వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకుందండి. హగ్ చేసుకొని చాలా ముద్దులు పెడుతుంది. పుట్టినప్పుడు ఎలా అయితే పొత్తిల్లో పెట్టుకొని బిడ్డను ముద్దాడిందో అలా ముద్దాడుతుందండి మిమ్మల్ని. మీ అమ్మగారు అంతగా మిమ్మల్ని గట్టిగా పట్టేసుకొని ముద్దులు పెట్టేసుకుంటుంది. లేదు నాన్న, లేదు, ఏడవకు బంగారం, నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను రా కన్నయ్య, తల్లి, నేను తట్టుకోలేను, కాబట్టి మీరు ఏడవకండి అనేసి మీ కన్నీళ్లు తుడుస్తూ, ఇంకా నీకు నీ కుటుంబానికి ఏం జరగదమ్మా, నేనున్నాను తల్లి, నీకు నీ కుటుంబము ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో 100 ఏళ్ళు జీవిస్తారు తల్లి అంటూ ఆశీర్వదించిందండి తన చల్లని మనసుతో. ఆ యొక్క ఎల్లో ఎనర్జీని ఫీల్ అవుతూ, ఆ అమ్మని ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అత్తయ్య, మీకు కూడా నేను మీ విషయంలో కూడా చాలా పొరపాటు పడ్డాను, మిమ్మల్ని ఏదో తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను మా వారి మధ్య కావాలని గొడవలు పెడుతున్నారని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ మాకేదో చెప్పాలనుకున్నారు, కానీ నన్ను అది ఇంకోలా అర్థం చేసుకున్నాను, అందుకు నన్ను క్షమించండి అత్తయ్య, ఐఎమ్ రియల్లీ సారీ అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య. అయ్యో తల్లి, లేదమ్మా, నువ్వు కూడా ఒక బిడ్డ లాంటి దానివే అంటూ మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మీ చెంపల్ని ఇలా అంటూ ముద్దాడుతూ, నువ్వు నా కూతురు లాంటి దానివే, నాకు కోడలువైనా కూతురువైనా నువ్వే కదమ్మా, నేను ఎప్పుడూ మిమ్మల్ని క్షమించేశాను, మీరెప్పుడూ మంచిగా ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నానమ్మా అంటూ డివైన్ ఎనర్జీ మిమ్మల్ని ఆశీర్వదించిందండి. ఆ అద్భుతమైన హీలింగ్ ఎనర్జీని ఆస్వాదించండి ఫ్రెండ్స్, ఎంతో అద్భుతాన్ని ఆస్వాదించండి. వాళ్ళ ఇద్దరి యొక్క బ్లెస్సింగ్స్ మీకు నిండుగా కలిగాయి. సో అమ్మ ఎనర్జీ అంటే డివైన్ ఎనర్జీ, మదర్ ఎర్త్తో సమానం, కాబట్టి ఇక మీ లైఫ్లో చాలా మిరాకిల్స్ చూడబోతున్నారు ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన మిరాకిల్స్ చూడబోతున్నారు. సో ఆ మిరాకిల్స్ అన్నీ జరిగాయని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.